నమస్తే ఆంధ్రప్రభ న్యూస్ కి స్వాగతం. నేను శిల్పిక. తెలంగాణ ఎన్నికల్లో విక్టరీ సాధించిన హస్తం పార్టీ అప్పుడే ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసింది. దీంట్లో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుంది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో భేటీ కావడంతో ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. మరి హస్తం పార్టీ ఆపరేషన్ను బీఆర్ఎస్ ఎలా ఆకట్టుకుంటుంది? తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఏం చేస్తుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం సాధించింది. ఆ తరువాత గులాబీ బాస్ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాగేసుకున్నారు. కనీసం వాళ్లతో రాజీనామాలు కూడా చేయించకుండా అలాగే కొనసాగించారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. దీంట్లో భాగంగానే బీఆర్ఎస్ తరపున రాజేంద్ర నగర్లో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ గౌడ్ ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. వీళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. దీంతో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లోకి చేరబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ ప్రకాష్ గౌడ్ గనుక కాంగ్రెస్లో చేరడానికి సుముఖత చూపితే బీఆర్ఎస్కు షాక్ మొదలైనట్లే. ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి ఆసక్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. ఇకపోతే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరినా కేసీఆర్ చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులను టోకుగా మొదలుపెట్టిందే కేసీఆర్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో కూడా పార్టీల ఫిరాయింపులు జరిగాయి. అయితే అప్పట్లో పార్టీ మారినా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీ చేశారు. అలా 7 ఎమ్మెల్యేలు 4 గెలిచి 3 ఓడిపోయారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తమ పార్టీలోకి వలస వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు కూడా చేయించలేదు. కాంగ్రెస్ టీడీపీల తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలామందిని లాగేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్లినా చేయగలిగేది ఏమీ లేదు. మహా అయితే పార్టీ ఫిరాయించిన వాళ్లపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ను కోరుతుందంతే. స్పీకర్ ఆ ఫిర్యాదుపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కాలయాపన చేస్తుంటారు. ఎందుకంటే కేసీఆర్ చేయించింది కూడా ఇదే కాబట్టి. మొత్తానికి కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్లో గుబులు మొదలైంది.